పంటల బీమాకు గడువు ముగియనుండటంతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ రైతులను అప్రమత్తం చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయే సందర్భాల్లో రైతులకు బీమా అక్కరకొస్తుందంటూ సూచిస్తోంది. ప్రకాశం జిల్లాలో ప్రధానమంత్రి ఫసల్ బీమా, సవరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలుకు సంబంధించి పంటల వివరాలను జిల్లా వ్యవసాయాధికారి వివరించారు. జూలై 31 బీమా తుదిగడువు తేదీగా ప్రకటించారు. ఈ ఏడాది ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పంట సాగు చేయనప్పటికీ ఏ పంట సాగు చేస్తామనే వివరాలను తెలియచేసి బీమా తీసుకునే వెసులుబాటు ఉందంటూ వివరిస్తున్నారు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు అంటే అకాల వర్షాలు సంభవించిన, అదేవిధంగా కరువు పరిస్థితులు ఎదురైనప్పుడు రైతులు తప్పనిసరిగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వాళ్ళు పెట్టుబడి పెట్టిన సాయం ఉండదు. కాబట్టి రైతులు తప్పనిసరిగా వారు పండించిన పంటకి బీమాని చేయించుకున్నట్లయితే రైతులకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనకి 2 రకాల ఇన్సూరెన్సులు అనేవి ఉంటుందండి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అదేవిధంగా రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని ఉన్నాయి. ఈ 2 కూడా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. సో దీంట్లో ప్రకాశం జిల్లాకి మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ని ఐసిఐసిఐ కంపెనీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వారు నోటిఫై చేసినటువంటి 6 పంటల్ని ఈ నెల 31వ తారీఖు లోపు ఇన్సూరెన్స్ సంబంధించిన ప్రీమియంని రైతు చెల్లించినట్లయితే వారికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది దిగుబడి ఆధారంగా మనకి లెక్కగట్టి పంట నష్టం వచ్చినప్పుడు ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది రైతుల యొక్క ఖాతాలో జమ చేయటం జరుగుతుంది. దీంట్లో మనకి వరి, కంది, అదేవిధంగా సజ్జ, ఎర్ర మిరప, తర్వాత మినుములు, నువ్వులు, ఈ 6 రకాలు మనకి నోటిఫై చేశారు. వరికైతే వచ్చే నెల 15వ తారీఖు దాకా కూడా మనము ప్రీమియం చెల్లించేదానికి రైతులకు అవకాశం ఉంది. సో మిగతా పంటల 5 పంటలకి ఈ నెల 31వ తారీఖు దాకా మనకి అవకాశం కల్పించారు. కాబట్టి రైతులందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్లలో పంటల వారీగా ఎకరానికి ఎంత చెల్లించాలా రైతు వాటా అనేది కూడా మనకి ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా వరికి అయితే 860 రూపాయలు ఒక ఎకరానికి ప్రీమియం కట్టాలా, కందులకి 430, సజ్జకి 156, ఎర్ర మిరపకి 4500, మినుములు 205, నువ్వులు 180 రూపాయలు మనం చెల్లించాలా. సో కాబట్టి రైతులు మనకి ముఖ్యంగా ఈ సంవత్సరం ఎల్నినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రైతు తప్పనిసరిగా మనం వేసిన పంటని ఇన్సూరెన్స్ చేయించుకోవటం వల్ల మనకి ఆపత్కాలంలో ఇన్సూరెన్స్ రైతుల్ని ఆదుకుంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ పంటలకి బీమా చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మీకు సమీపంలో ఉన్నటువంటి ఈ కామన్ సర్వీస్ సెంటర్లలో రైతులు తప్పనిసరిగా చేయించుకోవాలా. దీనికి సంబంధించి ఎటువంటి రుసుము కూడా చెల్లించవలసిన అవసరం లేదు. అదేవిధంగా మన ప్రకాశం జిల్లానికి వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద మనకి పత్తి ఇవ్వటం జరిగింది. కాబట్టి పత్తిని సాగు చేసే రైతులందరూ కూడా తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలా. ముఖ్యంగా మనం ఎకరానికి 2100 రూపాయలు కానీ మనం ప్రీమియం కట్టినట్లయితే ఇన్సూర్డ్ అమౌంట్ 42,000 రూపాయలు మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు త్వరపడాలండి, వితిన్ టైంలోపే కట్టుకోవాలా. కాకపోతే పంట వేయకపోయినప్పటికీ యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు పంట వేసిన వాళ్ళకి మాత్రమే మనం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టించుకునే వాళ్ళం. ఇప్పుడు ఏం చేశారంటే ఎల్నినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి రైతులకు ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది, సదుపాయం కల్పించింది. ఏంటంటే పంట మేము వేస్తాము అని చెప్పేసి దానికి సంబంధించిన ఫారం ఉంది, అది సెల్ఫ్ డిక్లరేషన్ అంటారు. కాబట్టి దాన్ని ఇచ్చి మనం ఆ కామన్ సర్వీస్ సెంటర్లో మన ప్రీమియం డబ్బులు కానీ కట్టినట్లయితే తర్వాత మీరు పంట సాగు చేసిన తర్వాత ఎట్టాగు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ క్రాప్ బుకింగ్ చేస్తారు. కాబట్టి ఆ ఈ క్రాప్తో ఇప్పుడు మీరు డబ్బులు కట్టినటువంటి సెల్ఫ్ డిక్లరేషన్ దానికి వ్యాలిడేషన్ చేస్తారు. సో మనం ఏ పంటకైతే మనం ఇన్సూరెన్స్కు మనం బీమా కట్టామో అదే పంటని మనం సాగు చేసి ఉండాలి. అటువంటి రైతులకు మాత్రమే బీమా పరిహారం పొందే అవకాశం ఉంటుంది.